ప్రజలకు అండగా ఉండి అవినీతిని అరికట్టాల్సిన పోలీసు అధికారులే అవినీతికి పాల్పడ్డారు. లంచం కోసం డిమాండ్ చేశారు. తాజాగా సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు ఒకరి నుంచి లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వారి నివాసాల్లోనూ సోదాలు చేసిన ఏసీబీ డీఎస్పీ పార్థసారథి ఇంట్లో విస్తుపోయే రీతిలో స్థిరాస్తులను గుర్తించింది. ప్రస్తుతం నిందితులను చెంచల్గూడ జైలుకి తరలించారు. వరంగల్ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేసిన పార్థసారథి ఈ ఏడాది ఏప్రిల్ 2న సూర్యాపేట డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సూర్యాపేట సీఐగా వీరరాఘవులు విధుల్లో చేరి 6 నెలలు అవుతుంది. ఇటీవల సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ మాఫియా రెచ్చిపోవడంతో మెడికల్ కౌన్సిల్ బృందం తీవ్రంగా స్పందించి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించింది. నిబంధనలకి విరుద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని గత నెల 29న సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 3 ఆసుపత్రి యజమానులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయకుండా ఉండేందుకు 25 లక్షలు లంచం ఇవ్వాలని డీఎస్పీ, సీఐ డిమాండ్ చేశారు. చివరకు 16 లక్షలకు అంగీకారం చేసుకున్న బాధితుడు రహస్య కెమెరాతో జరిగిన ఒప్పందాన్ని చిత్రీకరించారు. ఆ వీడియోని ఏసీబీ అధికారులకి అందించాడు. అనంతరం ఏసీబీ అధికారులు సోమవారం చాకచక్యంగా సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై దాడులు నిర్వహించి కోట్లల్లో ఆస్తులను గుర్తించారు. డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు నివాసాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్ హయాత్ నగర్లోని పార్థసారథి ఇంట్లో కోట్లు విలువైన స్థిరాస్తి డాక్యుమెంట్లు, 21 తూటాలు, 69 ఖాళీ క్యాట్రిడ్జ్లు, 25 లైవ్ బుల్లెట్స్, 65 యూజ్డ్ బుల్లెట్స్ ను గుర్తించారు. ఇంట్లో అక్రమంగా బుల్లెట్స్ ఉండడంతో ఏసీబీ అధికారులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ పార్థసారథిపై హయత్ నగర్ పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినందుకు గాను ఆ టౌన్ సిఐ వీరరాఘవులు గారు మీ దగ్గర మీ పైన కేసు రిజిస్టర్ అయిందని పిలిపించి డిఎస్పీ గారితో సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆయనకు డిఎస్పీ గారి దగ్గర పంపించారు. ఇద్దరు సిఐ గారు, డిఎస్పీ గారు ఇద్దరు కలిపి ఇనిషియల్ గా 25 lakhs డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత సఫిషియెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్ లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగుతూ ఉంటాయి. కేసు మెడికల్ కు సంబంధించిన కేసు చేశారు. కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. డీఎస్పీ పార్థసారథి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి, ఎందుకు ఉన్నాయనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం ఇద్దరిని చెంచల్గూడ జైలుకి తరలించారు.